ఆనందలహరి 51వ శ్లోకం. మనం రోజుకో శ్లోకంలో 51వ శ్లోకానికి వచ్చాం. చక్కగా దీని యొక్క అర్థాన్ని, శ్రీశైలం గురించి ఉన్న ఆ క్షేత్రం యొక్క ఆవశ్యకత గురించి ఎంత చక్కగా వర్ణించారో ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు. అదేంటో మనం కూడా తెలుసుకుందామా? సాధారణంగా అక్కడ అమ్మవారు తుమ్మెద రూపంలో ఉంటుంది కాబట్టి స్వామి వారిని కూడా మొగ తుమ్మెదయ్యి అమ్మవారితో కలిసి వచ్చి నా మనస్సు అనే పుష్పం మీద ఉన్న తేనెను తాగమంటున్నారు. అలా ఎందుకు తాగమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం కూడా. దీనిలో ఆదిశంకరాచార్యుల వారు శివుడికి తుమ్మెదకి ఉపమానం చెప్పారు. రెండిటి గురించి చెప్తూ ఉంటారు ఒక్కొక్క పదం తీసుకొని. ఓం నమ శివాయ. భృంగిచ్చ నటనోత్కట. భృంగి అంటే శివుడి యొక్క ప్రమదగణాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. శివుడికి ఇతనంటే చాలా ఇష్టం. మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. అతడికి ఏంటి 3 కాళ్ళు ఉంటాయి అన్నమాట. మనం 3 కాళ్ళు ఉంటాయి. భృంగిని ఎక్కడైనా చూడాలి అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే శృంగేరిలో కామకోటి పీఠంలో ఉందంట ఆ భృంగి యొక్క విగ్రహం. ఇంకా కంచిలో ఏకాంబరేశ్వర ఆలయం ఉందంట. ఆ ఆలయంలో ఏంటి, ప్రతిరోజు రాత్రి ఏకాంబరేశ్వరుడు పల్లకిలో ఊరేగుతాడంట లోపలే. అలా ఊరేగేటప్పుడు భృంగి మండపం దగ్గర ఆగి ఆ భృంగి యొక్క నమస్కారం పుచ్చుకొని వెళ్తాడంట. అంతటి ప్రేమ భృంగి అంటే. మరి అంతటి ప్రేమను ఎలా సంపాదించుకోగలిగాడు ఆయన? అది ఒక్కసారి చూద్దాం మనం. భృంగికి ఎంతటి గౌరవం ఇచ్చాడో ఆయన అసలు. భృంగి అందరిలాగా భక్తిగా నిలబడేవాడు కాదంట. భృంగి చేతిలో ఎప్పుడు కొరడా ఉంటుందంట. ఆ కొరడా పుచ్చుకొని స్వామి వద్ద నిలబడి ఉంటాడు. ఎందుకు అలాగా? ప్రదోష వేళ స్వామివారు నాట్యం చేస్తారు, ఆనంద తాండవం చేస్తారు అని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. నిన్నటి శ్లోకంలో కాకపోయినా రోజు ప్రదోష వేళ శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. అలా స్వామివారు నాట్యం చెయ్యాలా వద్దా అని చూసేదంతా భృంగేనంట. ప్రదోష వేళ మనకి ఆదిశంకరాచార్యులు వారు ప్రదోష సమయం ఎంత ముఖ్యమో శైవులకే కాదు అందరికీ కూడాను, ఆ శివతత్వం తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ప్రదోష వేళ శివతత్వాన్ని చెప్తున్నారు. ఆ ప్రదోష వేళ శివతత్వం ఎంత ప్రాముఖ్యతో ఆదిశంకరాచార్యుల వారు ఈ ఒక్క పదంలోనే చెప్తున్నారు. అదేందో మనం కూడా చూద్దాం. విఘ్నేశ్వరుడంట కరెక్ట్ గా సాయం సమయం వేళ ఒక మృదంగం పట్టుకొని రెడీగా ఉంటాడంట. ఇంకా బ్రహ్మ, విష్ణువు, మిగిలిన దేవతలందరూ, ఇంద్రాది దేవతలందరూ కైలాసానికి చేరి తలా ఒక వాద్యం తీసుకొని ఎప్పుడు శివుడు నాట్యం చేస్తాడా మనం మొదలు పెడదాం అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడంట. శివుడు నాట్యం ఎంతకీ మొదలు పెట్టడంట. ఆయనెవరు చూస్తుంటారు? ఆ శివుడు భృంగిని చూస్తూ ఉంటాడంట. ఎందుకు? భృంగి ఆయన దగ్గర సేవకుడే. కానీ ఆయనకి ఎంత స్వాతంత్రం ఉందంటే శివుడి దగ్గర, ఆయన వచ్చి కొరడా జలిపిస్తేనే ఈయన ఆనంద తాండవం మొదలు పెడతాడంట. వెంటనే ఈయన కొరడ జలిపించగానే వెంటనే శివుడు లేచి చక్కగా తాండవం మొదలు పెడతాడంట. భృంగి చూసి ఈయనకు అసలు తెలియదు ఎప్పుడు ఆపాలని. ఎంతకీ ఆపడు. ఈయనింతే వదిలేశామంటే తెల్లవారిందాకా చేస్తూనే ఉంటాడు ఆనంద తాండవము. భక్తులంటే అంత ప్రేమ ఈయనకి అని చూసి మళ్ళీ వెళ్ళి దగ్గరికి కొరడా జలిపిస్తాడంట. కొరడా జలిపించగానే ఆయన చేసే ఆనంద తాండవం ఆపేసి చక్కగా వచ్చి కూర్చుంటాడంట. మళ్ళీ కైలాసంలో యథావిధిగా కూర్చుంటాడంట. అంతటి స్వాతంత్రం ఉంది మన భృంగికి శివుడి దగ్గర అన్నమాట. మరి ఏంటి ఇలా చెప్తున్నారు, శివుణ్ణి తక్కువ చేస్తున్నారేంటి అన అనుకుంటున్నారా? కాదు. ఆయన యొక్క భక్తి అలాంటిది. భృంగి అంటే శివుడికి భయమా ఏంటి? కొరడ జలిపించగానే కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు అంటే భృంగిని చూసి శివుడు భయపడుతున్నాడా అని చాలా మందికి ఉంటుంది. భయం కాదండి. భృంగి అంటే అపారమైన ప్రేమ. భృంగి యొక్క భక్తికి వశపడ్డాడు శివుడు, అంతే. భృంగి శివుడిని ప్రేమతో గెలుచుకున్నాడు. అంటే ఏదైనా చెప్తాం కదా, కోపంతో కాదు, ఎవరినైనా దేనినైనా ప్రేమతో గెలుచుకోవాలని. అదే చేశాడు భృంగి.
అలా ప్రేమతో గెలుచుకున్న భృంగిని చూసి ఆయన ఎంతో ముచ్చట పడిపోతుంటాడంట. మరి ఈ భృంగి విషయంలో అమ్మవారికి కోపమంట ఎక్కువగా. ఎందుకు కోపము? ఎందుకంటే ఈ భృంగికి ఆడవాళ్ళంటే అస్సలు పడదు. ఈయనెప్పుడు ఏం చేస్తుంటారు, అమ్మవారిని వదిలేసి గబగబా వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసేసి, మళ్ళీ ఆయన సేవ ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈమె చూసి ఒకరోజు శివుడిని అడిగిందంట. ఏంటి అతను నన్నొదిలేసి నీకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తుంటాడు. నేను నీకు భార్యను కదా! ఇద్దరికి కలిపి చేయొచ్చు కదా! అని అడగగానే ఆయనుల్లా లేదు ఒక్కొక్కళ్ళ భక్తి ఒకలాగా ఉంటుందిలే అంటే, పోనీ నా నాకు కూడా అర్ధ శరీరం కావాలి నీలో. నీకొక్కడికే చేస్తున్నాడు కదా! నీలో అర్ధ శరీరం కావాలి నాకు. దానికేం చెయ్యాలి అనంగానే చెప్తాడు ఆయన. ఇదంతా మనకు అర్ధనారీశ్వర తత్వం గురించి దాంట్లో వస్తుంది. తర్వాత అమ్మవారు తపస్సు చేసి శివుడు చెప్పిన పూజ చేసి అర్ధనారీశ్వర శరీరాన్ని పొందుతుంది. శివుడిలో సగం శరీరాన్ని పొందుతుంది. ఇప్పుడు చూస్తాను నీ పని. ఇప్పుడు నాకు కూడా ప్రదక్షిణ చేయకుండా నువ్వు ఎలా వెళ్ళిపోతావు అనుకుంటుంది. అప్పుడేం చేశారు, ఇప్పుడు స్వామివారి దేహంలో సగభాగం అమ్మవారైపోయారు కదా! ఇప్పుడు ఈయనకి ప్రదక్షిణ చేయాలి. ఈయనకేమో శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసే అలవాటు. అమ్మవారికి చేసే అలవాటు లేదు. ఈ అమ్మవారు కోపంగా చూసుకుంటూ ఆయన్ని చూసి ఎలా చేస్తాడోనే ఆతృతగా చూస్తున్నారంట. అప్పుడేం చేశాడు భృంగి, వెంటనే శివుడిని మనస్సులో తలుచుకొని తుమ్మెద రూపం దాల్చాడంట. 9 రూపాయలు దాల్చి ఇద్దరి మధ్య వాళ్ళిద్దరికి అర్ధ శరీరం ఉంది కదా! అర్ధ శరీరంలో ఇద్దరికి మధ్య తొలిచాడంట. 9కి అదే కదా పని. చక్కగా తొలిచి ఒక సందుని ఏర్పాటు చేసుకున్నాడంట. చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో నుంచి దూరి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేశారంట. చూడండి అతని తెలివి. ఇది చూసి శివుడు నవ్వుకున్నాడంట. శివుడు నవ్వుకోంగానే అమ్మకు కోపం వచ్చిందంట. చూసావా, నేను అర్ధ శరీరాన్ని పొందినా కూడా ఈ భృంగి ఇలాంటి చేశాడు. ఏంటి వీడికున్న అహంకారము, దానికి మీరు మురిసిపోతున్నారు అని చెప్పి అమ్మవారు అయ్యవారిని అడిగింది. మీరు చూస్తూ ఊరుకున్నారే అనింది. వెంటనే అమ్మవారికి కోపం వచ్చిందని శివుడు గుర్తించాడు. శివుడు గుర్తించి, అది అహంకారం కాదు పార్వతి, అది అతనికున్న ప్రేమ. ఒక్కొక్కరికి ప్రేమ ఒకలాగా ఉంటుంది. అది కూడా నీకు తెలీదా? అందరికీ తల్లివి నువ్వు. ఈ ప్రపంచం మొత్తానికి మాతవి నువ్వు. అది కూడా నీకు అర్థం కాలేదా? నన్ను పూజిస్తే నిన్ను పూజించినట్టు కాదా చెప్పు? నిన్ను పూజించటం కంటే నన్ను పూజించిన వాళ్ళని చూసి మురిసిపోతుంటావు కదా నువ్వు. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత ఆగ్రహానికి గురవుతున్నావు అని అడిగారు. నిజమే కదండీ! అమ్మవారు ఎప్పుడైనా స్వామివారికి చేసే పూజల్ని అంటే స్వామివారి భక్తుల్ని చూసి మురిసిపోతుంటుంది. స్వామివారు ఎప్పుడు అమ్మవారి భక్తుల్ని చూసి మురిసిపోతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు నాకు చేస్తే నీకు చేసినట్లు కాదా అని అడిగాడంట. అలాంటప్పుడు నన్ను పూజించిన వాడిని చూసి నువ్వు సంతోషించాలి కానీ ఇలా కోపం తెచ్చుకుంటావేంటి? తనది అహంకారం కాదు అని చెప్పారంట. అనగానే ఇంక అమ్మవారు సరే అని శాంతపడి ఆ రోజు నుంచి భృంగిని తను గూడా బిడ్డలాగా భావించి చూసుకుంటుందంట. ఇది భృంగి యొక్క కథ. మరి భృంగిచ్చ నటనోత్కట అన్నారు కదా! ఇక్కడ ఎవరికి అన్వయం చేశారు? శివుడికే కదా! నిజమే. భృంగి పట్ల ప్రేమ ఉంది శివుడికి. ఇప్పుడు భృంగి తుమ్మెదగా గూడా మారాడు. ఇలా తుమ్మెదకు గూడా అన్వయమయింది. ఏం పదం? భృంగిచ్చ నటనోత్కటః అని. భృంగి తుమ్మెదగా మారి అలా తిరిగాడు కాబట్టి శివుడి గురించి ఒక కథ చెప్పారు. అలాగే తుమ్మెదకి అన్వయం వచ్చింది అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆ! శివుడు ప్రదోష వేళలో ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటారంట. అలా వెళుతూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఒక్క శ్రీశైలంలో మాత్రమే ప్రదోష వేళలో దిగుతారంట. ఎంత మంచి విషయమో చూడండి. ఇంకెక్కడా దిగరంట. ఒక్క శ్రీశైలంలోనే ప్రతిరోజు ప్రదోష వేళ తిరుగుతూ దిగుతారంట. ఓ శివ! నీకు శ్రేష్ఠులంటే ఇష్టం కదా! నీవు ఎంత గొప్పవాడివి. శ్రీశైల ప్రదేశాన్ని ఎన్నుకున్నావు మమ్మల్నందరిని అనుగ్రహించటానికి అని చెప్పారు. అని చెప్పి వెంటనే కరిమదగ్రాహి అని చెప్తున్నారు. కరిమదగ్రాహి అంటే కరి అంటే ఏనుగు.
అందరికీ తెలిసిన విషయమే. గజాసురుడు ఆ కథ కూడా తెలుసు. తెలిసినా కానీ ఈ శ్లోకానుసారం మనం కొంత చెప్పుకోవాల్సిందే. ఏంటంట, బాగా కాశీ పట్టణంలో ఆహ్, ఈ గజాసురుడు అనే రాక్షసుడున్నాడనమాట. అతనికేంటి, చక్కగా ఈ కాశీ పట్టణాన్ని ఎలాగైనా సరే నాశనం చేసేయాలి అని ఒక కోరికంట. ఈ నాశనం చేసేయాలి అని కోరికొచ్చింది కదా! వెంటనే ఆ కాశీ పట్టణంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడంట చక్కగా. అలా అల్లకల్లోలం సృష్టిస్తూ అందరికి ఆటంకం కలిగిస్తుంటే అందరొచ్చి శివుడికి మొరపెట్టుకుంటూ ఉన్నారంట. ఈ శివుడు ఏం చేస్తుంటాడు కాశీ క్షేత్రంలో, ధ్యానంలో ఉంటారంట ఎప్పుడు. ధ్యానంలో ఉంటారు కదా! అలా కూర్చొని ధ్యానంలో ఉంటారంట చక్కగా. సాధన చేస్తూ ధ్యానంలో ఉంటారు. అలాంటప్పుడు ఈయన ఇబ్బంది పెట్టే విషయం దేవతలు వచ్చి మొరపెట్టుకోగానే వెంటనే ఆయన వచ్చి కళ్ళు తెరిచి చూసాడంట. ఈయన ఆగడాలన్నీ చూసాడు. అబ్బా! ధ్యానానికి ఇంత ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఇతనితో ఇప్పుడు నేను యుద్ధం చేసి చంపడం అవసరమా అనుకున్నాడంట. వెంటనే తన చేతిలో ఉన్న శూలాన్ని తీసుకొని తన పొట్టలో ఏసి గుచ్చి వచ్చి కూర్చున్నాడంట. ఆ శూలాన్ని ఇట్లా గుచ్చాడు కదా! మళ్ళీ తిప్పి యథాస్థితిలో పెట్టి నిలబడ్డాడంట. ఇప్పుడు ఏమయ్యాడు గజాసురుడు, శూలం యొక్క పైన 3 మొనలుంటాయి కదా! దానికి అతుక్కొని దాని నుండి కారిపోతా ఉందంట రక్తం. రక్తం ఓడిపోతా ఉందంట చక్కగా. ఈయన మళ్ళీ యథావిధిగా ధ్యానంలోకెళ్లారంట. అలా రక్తం కారి తన ఒంటిలో సత్తువంతా పోగానే, అబ్బా! ఇంకిట్ల కాదు. నాకు కనీసం ఇన్నాళ్ళు నేను చేసిన ఆగడాలు ఎలాగూ నన్ను పాపాత్ముడిని చేసినాయి. ఈ చివరి క్షణంలో అయినా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నాడంట గజాసురుడు. వెంటనే అతనికి ఏం స్ఫురణకొచ్చింది? శివుడికి ఏమిటా ఇష్టం? ఇప్పుడు ఆయనకేమైనా యుద్ధం చేసే అంత శక్తి ఉందా? లేదు కదా! పోనీ పూజ చేసి మెప్పించే శక్తి ఉందా? లేదు కదా! వెంటనే ఆయనకి స్ఫురణకొచ్చింది. శివుడికి సామవేదం అంటే ఇష్టం కదా! అన్న మాట గుర్తుకొచ్చిందంట. గుర్తుకు రాగానే ఎంతో గొప్పగా చదివాడంట సామవేదం. మనకి నమ్మకంలో కూడా ఒక పేరుంటుంది ఈయనకి. సామగాన ప్రియ అని. అంటే సామగానం అంటే స్వామికి అంతటి ఇష్టమనమాట. అంతటి ఇష్టం అనటం కంటే కూడా వ్యామోహం అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకి సామగాన ప్రియ అని పేరు గూడుంది. అందరూ అక్కడ ఋత్వికులందరూ కూర్చొని సామవేదం పఠిస్తూ ఉంటారు శివుడి దగ్గర ఆయనకిష్టమని. అలా ఈయన ఆ చిన్న సూక్ష్మాన్ని గ్రహించి గొప్పగా సామవేదాన్ని చదివాడంట. అంత ధ్యానంలో ఉన్న స్వామి, ఆహా! ఎవరు ఇంత గొప్పగా సామవేదం గానం చేస్తున్నారు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడంట. ఈ ఈ అవసానావస్థలో ఉన్న గజాసురుడి నోటి నుంచి వస్తుందంట ఈ సామగానం. ఆహా! ఎంత బాగా పాడావు. నీకేం కావాలో కోరుకో అన్నాడంట. వెంటనే ఆ గజాసురుడు ఏం చేశాడు, నాకు నా పేరు మీద నీవు పూజలందుకోవాలి. నా పేరు మీదుగా నువ్వు పూజలందుకోవాలి అన్నాడు. అప్పుడు వచ్చింది కృత్తివాససే అన్న నామం. అంటే మనకు శివుడు అష్టోత్తర నామాలుంటాయి కదా! దానిలో ఒక నామం కృత్తివాససే నమః. అలా వచ్చింది. ఈయన వల్లనే అతనికొచ్చిందనమాట. అదే చెప్పాడు. అలా నువ్వు పూజలందుకోవాలి. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడు, కాశీలో మామూలుగా కాశీలో విశ్వనాథుడు కదా! కాశీలో ఇంకొక ఆలయం ఉందంట. ఈ సంఘటనంతా యథార్థంగా జరిగిన ఆలయం. కాశీకి వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి తప్పకుండా అందరూ వెళ్లి వస్తూ ఉంటారంట. కృత్తివాసేశ్వరాలయం అని. ఆ ఆలయంలో శివుడు ఎలా ఉంటాడు? శివుడి లింగాన్ని బాగా పరీక్షగా చూస్తే ఏనుగు ఆకారంతో పోలి ఉంటుందంట ఆ శివలింగం. అలా ఆయన పేరుతో ఆ ఆలయంలో పూజలందుకుంటూ ఉంటారు స్వామివారు. ఇంకా ఏం చెప్పాడు, "నాకింకొక వరం కూడా కావాలి స్వామి. ఏంటంటే నా ప్రాణాలు పోబోతున్నాయి కదా! ఇప్పుడు నా ఈ చర్మాన్ని నీవు తీసుకొని ధరించాలి. మరి అలా అది ఎలా ధరించాలి?
ఎప్పుడు రక్తం ఓడుతూనే ఉండాలి. నిరంతరం రక్తం ఓడుతూనే ఫ్రెష్‌గా ఉండాలంట. అలా ఫ్రెష్‌గా ఉన్నా సరే రక్తం ఓడుతుంటే సాధారణంగా ఏం జరుగుతుంది? పురుగులు, క్రిములు అవన్నీ చేరతాయి కదా! అలా పురుగులు, చీమలు పట్టకూడదు. దాని నుండి దుర్వాసన రాగూడదు. సుగంధం వెదజల్లాలి. నిత్యం రక్తం ఓడుతూ ఎర్రగా ఉండాలి అని కోరుకున్నాడు. వెంటనే మురిసిపోయాడు. బోలాశంకరుడు కదా మరి! బోలాశంకరుడు మురిసిపోయి సరేనని తదాస్తు అని చెప్పారనమాట. అలాగా ఏమయ్యాడు? నాగచర్మాంబరుడయ్యాడు. ఆయనకి ఇంకొక నామం నాగచర్మాంబరుడు. ఎప్పుడు రక్తం ఓడుతున్న గజాసురుడి చర్మాన్ని చుట్టుకున్నవాడు అని అర్థమనమాట. అలాగా 2 నామాలతో సార్థకత చేసుకున్నాడు గజాసురుడు తన శరీరాన్ని వదులుతూ వదులుతూ. అది మనకు శివుడికి ఉపమానంగా చెప్పారు. ఇంక దీన్ని తుమ్మెదకి ఎలా అన్వయించాలి? తుమ్మెదకి ఎలా అన్వయించాలి అంటే, తుమ్మెదైతే ఏం చేస్తుంది? ఆ తుమ్మెద ఈ చెప్పాం కదా! ఆల్రెడీ మనం అర్థంలో ఈ మదమెక్కిన మదగజాలు ఎక్కడుంటాయి? త్రివేంద్రంలో చూడొచ్చంట మదగజాలను మనం చక్కగా. ఆ మదగజాల్లో కళ్ళల్లో నుంచి మదజలం చెక్కిళ్ళ పైకి కారుతూ ఉంటుందంట. ఆ చెక్కిళ్ళ పైన ఉన్న మదజలాన్ని పీల్చడానికి, స్వీకరించడానికి ఈ తుమ్మెదలెప్పుడూ అలా ఏనుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. తనకి తుమ్మెదకి అలాంటి ఉపమానం ఇచ్చాడు. శివుడికి ఇలాంటి ఉపమానం ఇచ్చాడు. ఇంకేంటి కరిమద్దగ్రాహి అయిపోయింది కదా! స్ఫురన్ మాధవాహ్లాదో. స్ఫురన్ మాధవాహ్లాదో అంటే తుమ్మిదైతే ఏంటి చెప్పాము. మాఘ మాసం అంటే వైశాఖ మాసంలో వచ్చే వసంత ఋతువు అంటే దానికి చాలా ఇష్టం. ఇంక శివుడికి మాధవుడు అంటే అసలేంటి అర్థము? శ్రీ అంటే మా అంటే శ్రీలక్ష్మి అనమాట. ధవుడు అంటే ధరించినవాడు. శ్రీలక్ష్మిని ధరించినవాడు. సాక్షాత్ ఎవరు? ఆ నారాయణుడు. ఆ నారాయణ్ణి చూసి ఈయన అనురక్తి చెందాడంట. మామూలుగా మనకిప్పుడు డౌటొస్తుంది. ఇద్దరు మగవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎక్కడైనా ఇష్టపడతారా ఇలాగా అని. కానీ అమృతం పంచే సమయం సాగర మథనంలో అమృతం వచ్చింది. దాని కోసం దేవతలు, రాక్షసులు కొట్టుకున్నారని మనకు తెలుసు. ఈ నారాయణుడు మోహిని రూపం దాల్చి దేవతలకే అమృతం దక్కేలాగా చేశాడని మనందరికీ తెలిసే. కానీ ఇప్పుడు నారాయణుడు మోహిని రూపం దాల్చాడు. అంటే అలా దాల్చాలి అంటే మోహిని రూపాన్ని ఎత్తాలి అంటే ఎవరిని ప్రార్థించాలి అని ఒక్కసారి ఆలోచించాడంటే. అంటే అసలు ఎలా ఆలోచించాడు? ఈ అందమంతా ఎవరి సొంతం? అందము అంటే అర్థం ఎవరికి? ఎవరికి వర్తిస్తుంది? అని ఒక్కసారి ఆలోచించారంట. ఇంకా అందం అంటే ఎవరిదండి ఈ లోకంలో? మన అమ్మదే కదా! మన అమ్మ పార్వతీదేవిదే. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఆమె దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాము. అమ్మవారి దగ్గరికంట వెళ్లి చేతులు జోడించి నమస్కరిస్తే ఆమె ఇవ్వకుండా ఉండేది ఏదీ ఉండదంట. ఆమెని నమస్కరించి అడిగితే చాలంట. ఏవో మనం లంచాలు, లాంఛనాలు అన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సూక్ష్మాన్ని భక్తితో మనం ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే నమస్కరించి అడిగితే ఆమె ఇస్తుందంట చక్కగా. అదే ఇక్కడ మాధవుడు చేస్తున్న పని. ఆమె దగ్గరికి వెళ్లి నమస్కరించాడంట. వెళ్ళగానే "ఏం కావాలి?" నారాయణ. నారాయణ, నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు చక్కగా "ఏం కావాలని" అడిగిందంట. అడగగానే ఆయన "అమ్మా! ఈ లోకంలోని అందమంతా నీ సొంతం. అలాంటి అందాన్ని, అలాంటి అందమైన రూపాన్ని నాకు ఇవ్వు ఒకసారి" అని అడిగాడంట. అడగటమే తడువుగా ఆమె సరే తీసుకోమని చెప్పి, ఈమెలో ఎంతటి సౌందర్యం, రూపం ఉందో అదంతా నారాయణుడికి ఇచ్చిందంట. ఇద్దరూ నలుపే మరి. నారాయణుడు నలుపే, నారాయణి నలుపే. ఇద్దరి నల్లటి నలుపు. అందుకే ఆమెకి కాళీ అని పేరొచ్చిందనమాట. అంతటి అందాన్ని ఇచ్చేసింది. ఇవ్వగానే ఈయన చక్కగా వెళ్ళి అక్కడ అమృతం దేవతలకే వచ్చేటట్లు పంచాడు. ఈలోగా ఇందులో ఒకళ్ళు వెళ్లి దేవతా సమూహంలో ఒకరు వెళ్లి, "అరె! అరె! అయ్యా శివయ్య మీ బావమరిది ఉన్నాడే ఆయన
మోహిని రూపాన్ని దాల్చాడు. ఎంత అందంగా ఉన్నాడు. అలా పంచుతూ ఉన్నాడు అమృతాన్ని. ఆయన్ని చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే ఆ రూపంలో అని చెప్పారంట. వెంటనే ఈ శివుడు వచ్చి ఆయన దగ్గరికి, అవునా! అలా ఉన్నాడా? నేను గూడా చూద్దామని చెప్పి చక్కగా వచ్చాడంట ఈయన దగ్గరికి. వచ్చి చూసి ఈయన వెంటనే ఆయన్ని చూసి మోహించేశాడంట. మోహించి ఆయన వెనకాల పడ్డాడంట. ఇదంతా ఎందుకు? నిజంగా ఇలా జరుగుతుందా అంటే, మోహించాడా అంటే, ఇక్కడ జరిగిందేంటి? అమ్మవారు ఎలాంటి రూప సౌందర్యంతో ఉందో, అది మాధవుడికిచ్చిందామె. మరి భార్యను చూస్తే ఆహ్, మోహించడం సర్వసాధారణమైన విషయమే కదా! అంతవరకే చెప్పుకోగలం మనం. అలా మోహించి వెనకాల పడ్డాడంట. ఆ తర్వాత వారిద్దరి కలయిక వల్ల అయ్యప్ప స్వామి పుట్టింది మనకి తెలిసిన విషయమే. ఇదేంటి చాదస్తం అనుకుంటారా? ఈ కలయికకు కూడా కారణం ఉంది. ఏంటి అంటే, మహిషి అనే రాక్షసిని చంపడానికి ఇద్దరు మగవాళ్ళకి పుట్టిన బిడ్డే కావాలి అని వరం ఉంది కాబట్టే ఇంతటి లీల జరిగింది. అందులో ఉన్న సూక్ష్మాన్ని తెలుసుకోవాలే కానీ, అబ్బా! ఇదేంటిది, దేవతలు గూడా మోహిస్తారా? దేవతలు కూడా చెలిస్తారా? అని మనం అస్సలు అనుకోకూడదు. ఇంకా అలాగా మాధవుడిని చూసి ఆహ్లాదం పొందావు నువ్వు. అలాగే తుమ్మెదేం చేస్తుంది? మాధవ మాసం అంటే ఆహ్లాదం చెంది వెళ్లి తిరుగుతూ ఉంటుంది. నీవు మాధవుడి చుట్టూ తిరిగావు. ఆ తుమ్మెదేమో మాధవ మాసంలో పువ్వుల చుట్టూ తిరుగుతుంది అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? నాదయుతో, ఎంత చక్కటి ఉపమానం అండి. నాదయుతో అంటే అసలు నాదాల గురించి ఎంతైనా చెప్పొచ్చు. మనకి సమయం లేదు కాబట్టి కొంచెం చెప్పుకుందాం. తుమ్మెదకి ఏం నాదం ఉంటుంది? ఝుమ్ అని నాదం ఉంటుంది. ఝుంకారం ఉంటుంది. కానీ శివుడు అసలు నాదస్వరూపుడు శివుడు. అమ్మవారు బిందువు అయితే స్వామివారు నాదం. ఈ నాదాన్ని మనం ఎలా వినొచ్చో యోగ సాధన ఉంటే చెయ్యొచ్చు అని చెప్తున్నారు. మన 2 చెవుల్ని గట్టిగా మూసుకుంటే నాభి నుండి ఝుమ్ అనే నాదం వినపడుతుందంట. ఇది మనకెప్పుడు కలుగుతుంది? విడి వాళ్ళకి కలక్కపోవచ్చు కానీ, యోగ సాధనలో ఉన్నవాళ్ళు తప్పకుండా వినొచ్చంట. మనలో ఎప్పుడూ ఓంకారం వినపడుతూ ఉంటుందంట. అనే నాదం వినపడుతూ ఉంటుందంట. అది ఆగినప్పుడు, ఆ సౌండు జుమ్మనే నాదం వినపడినప్పుడు, ఆ మనిషి 6 నెలల్లో చనిపోతారు అని లెక్కంట. మరణం దగ్గర పడిన వాళ్ళకి 6 నెలల ముందే ఆ నాదం జుమ్మనే నాదం వినపడదంట. ఇది యోగ సాధన చేసేవారికి బాగా తెలుస్తుంది. ఇంకా నాదం శంకరుడి రూపం. నాదం నుండే మనకు శబ్దాలన్నీ వచ్చినియి. ఈ శబ్దాలు, వాంగ్మయం చెప్పాలంటే మనం విడిగా ఇంకో క్లాస్‌లో చెప్పుకుందాం. శబ్దాలన్నీ కలిసి వాంగ్మయం అవుతాయి. మొదట నాదం నుండి శబ్దాలొస్తాయి. శబ్దం నుంచి మనకి ఈ శబ్దాలన్నీ కలిసి వాంగ్మయం అయిపోతాయి. శబ్దాలన్నీ నాదం అన్నమాట. అమ్మ. ఈ శబ్దాలన్నీ అమ్మ. నాదమేమో శివుడు. అందుకనే ఝుమ్ అనే నాదం తుమ్మిదయిందనమాట. అనే నాదంతో శివుడు ఉంటే, ఈ శబ్దాలన్నీ కలయికతో అమ్మ వచ్చి శివుడిలో చేరుతుందంట. అలా దానికుండే నాదం గురించి, శివుడిలో ఉండే నాదం గురించి చక్కటి పోలికని చెప్పారు మనకు ఆది శంకరాచార్యుల వారు. ఇంకా తర్వాత మహాసితవపుః అంటున్నారు. మహాసితవపుః అంటే తెల్లటి, గొప్ప తెలుపు రంగును కలిగి ఉన్నది అని అర్థము. అంతటి తెలుపు ఎవరికుంది? శివుడు ఎప్పుడు తెల్లగా మెరిసిపోతూ ఉంటారంట ఆయన. ఆయన అందమే అందమంట. మనకి ఈ చిత్రకారులు ఎక్కువగా నారాయణుడి మీద ఫోకస్ చేసి చూపించారు కానీ, మనకి శివుడుకున్న అందం ఇంకెవ్వరికీ లేదంట దేవతల్లో. అంతటి అందగాడంట. అంతటి తెల్లని శరీరం కలిగిన వాడంట శివుడు. ఇంకా తుమ్మెదో నల్లగా ఉంటుంది. ఈ తెలుపు, నలుపు రంగులు ఏంటి మరి? దీనికెలా ఉపమానం చెప్తారు అనుకుంటున్నారా? అసలేమంటున్నారు ఆది శంకరాచార్యులు వారు? తెలుపు, నలుపు అనేవి రంగులే కాదంట. అసలు రంగులే కాదంట తెలుపు, నలుపు. ఏందది మరి? తెలుపు అంటే ఏం లేదంట. అన్నీ వదిలేసి, ఏ మార్పు లేకుండా సత్వగుణంతో ఉండటమే తెలుపు.
ఆ సత్వగుణానికి ప్రతీక ఎవరు? మన శివయ్యే కదా మరి. కాబట్టే అలా వర్ణించారనమాట. చక్కగా ఏ మార్పు లేకుండా, దేని గురించి చెలించకుండా, అన్నీ వదిలేసి, శ్మశానంలో ఉన్నా సరే, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు మన శివయ్య. కాబట్టి ఆయన్ని తెలుపు రంగుతో పోల్చారు. ఇంకా నలుపు అంటే తమోగుణం. నల్లగా తుమ్మెదుంటుంది. మరి ఈ నలుపుదనం అనేది శివుడికెట్లా వర్తిస్తుంది? ఈ తెలుపుదనం అనేది తుమ్మెదకెలా వర్తిస్తుంది? అంటే కొన్ని చోట్ల తుమ్మెదలు రేర్‌గా కనిపిస్తూ ఉంటాయంటండి. తెల్లని ఆకారంలో ఉంటాయంట. ఆ తెల్లని ఆకారంలో ఎక్కడో అరుదుగా కనిపిస్తాయి కాబట్టే శివుడు శరీరం తెల్లగా ఉంటుందంట. అంత తెల్లగా తుమ్మెదలుంటాయంట. అరుదుగా కనిపిస్తాయి కాబట్టి తుమ్మెదతో పోల్చారు. మరి నలుపు రంగు శివుడికెలా వస్తుంది? నల్ల తుమ్మెదలంటే అన్ని చోట్ల కనపడతాయి. నలుపు రంగు ఎలా వస్తున్నాయో అని ఎంతటి ధర్మ సూక్ష్మాన్ని చెప్పారో చూడండి మనకు ఆదిశంకరాచార్యులు వారు. నలుపు అంటే ఏంటి? తమోగుణం. లోపలికి తీసేసుకుంటుంది. ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమైపోయేటప్పుడు, ఈ సృష్టి అంతా లయించినప్పుడు ఆయన లోపలికి తీసేసుకుంటాడు. అప్పుడు నలుపు తత్వం వస్తుంది ఆయనకి. దాని గురించే ఈయనకి నలుపు అనే ఉపమానం చెప్పారనమాట మనకు. ఎంత చక్కటి ఉపమానాలో! ఇవన్నీ సూక్ష్మంగా వింటేనే మనకి తెలిసి వస్తాయి. తెలుపు, నలుపు అనేవి అసలు రంగులు కావు. తెలుపు శుద్ధ సత్వగుణానికి ప్రతీక. నలుపు తమో గుణానికి ప్రతీక. మిగిలినవన్నీ రంగులే. కానీ మిగిలిన రంగులన్నీ చక్కగా ప్రకాశించాలంటే ఈ తెలుపు, నలుపు అవసరమంట. ఎంత చెప్తున్నారో! దానికొక చిన్నటి ఉపమానం చెప్పారు. అదేదో చూద్దాం. మనకి స్ఫటికలింగం. స్ఫటికలింగం అంటే మనందరికీ తెలిసిందే. ఈ స్ఫటిక లింగాలకి అర్చన అనే విధి విధానం చాలా దేవాలయాల్లో ఉంది. తప్పకుండా కొన్ని దేవాలయాల్లో స్ఫటిక లింగం ఉంటే చక్కగా ప్రతి నిత్యం అర్చన చేస్తారంట. అది విధిగా కలిగి ఉంటాయంట కొన్ని దేవాలయాలు. మరి అలాంటి ఆహ్, స్ఫటిక లింగం గురించి ఒక చిన్న కథ. రామేశ్వరంలో చక్కగా ఒక శివలింగం ఉందంట. స్ఫటిక లింగం. అక్కడేం జరుగుతుంటుంది, తెల్లవారుజామున 4 గంటలకి ఆ స్ఫటిక లింగాన్ని బయటికి తీసుకొస్తారంట. తీసుకొనొచ్చి మండపానికి చక్కగా కూర్చొని అర్చన చేస్తూ ఉంటారు. ఆ అర్చన చేసేటప్పుడు ఇది తెలుపు రంగు కదా! తెలుపు రంగు దగ్గర చక్కగా చాలా రకాల హారతులన్నీ పెడతారంట. హారతి దీపం వెలిగించగానే దాని వెనకాల పెట్టగానే స్ఫటిక లింగం మధ్యలో దీపం వెలుగుతుందా అన్నట్టు వెలిగిపోతాడంట శివుడు. ఆ తర్వాత ఏం చేస్తారంట, ఒక మందార పుష్పాన్ని తీసుకొనొచ్చి ఆ స్ఫటిక లింగానికి ఈ హారతికి మధ్యలో పెడతారంట. వెంటనే స్ఫటిక లింగం అంతా ఎర్రగా మెరిసిపోతూ ఉంటుందంట. ఆ తర్వాత ఆ మందార పుష్పం తీసేసి చామంతి పుష్పం పెడతారంట. వెంటనే శివలింగం, ఆ స్ఫటిక లింగం పసుపచ్చగా మారిపోతుందంట. అలా రకరకాల పువ్వులను మార్చి రంగులనద్దుతారంట ఆ స్ఫటిక లింగానికి. కాబట్టి ఏ రంగైనా ప్రకాశించాలంటే దానికి తెలుపు ఉండాలంట. అందుకే మహాసితవపుః అని చెప్పారు చక్కగా. ఎంత చెప్పారో కదా! మనం చూడకపోయినా చూసినట్టు అందించారు మనకి ఆదిశంకరాచార్యుల వారు. ఎంతటి చక్కటి ఉపమానాలో. కాబట్టి తెలుపు ఆధారంగా లేని నాడు అసలు ఏ రంగులు లేవు అని చెప్తున్నారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా ఏం చెప్తున్నారు? పంచేషుణా చాదృతః. పంచేషుణా చాదృతః అంటే ఆనాడు మన్మధుడిని గురించి వచ్చింది ఈ పేరు. మన్మధుడిని ఆదరించాడంట. మన్మధుడిని ఎలా ఆదరించాడు? పుష్ప బాణాలు వెయ్యగానే చక్కగా ఆయన చనిపోయాడు. ఈయన కళ్ళు తెరిచాడు. వెంటనే భస్మైపోయాడు కదా! మరి ఎలా ఆదరించాడు అంటే దానికొక చిన్న కథ చెప్తున్నారు. ఆయన 5 బాణాలు ఎలా ఉంటాయంట, తుమ్మెదలతో ఉంటాయంట. ఆ 5 బాణాలను వదిలేసినప్పుడు వెంటనే ఈయన కళ్ళు తెరిచి ఆయన్ని భస్మం చేసేసాడు కదా! అందరికీ ఇది తెలుసు. ఇంకా ఏం తెలుసు? మన్మధుని యొక్క వింటి నారి తుమ్మెదలతో అల్లబడి ఉంటుందంట. అది తెలుసు. ఇంకా మరి శివుడికి అన్వయించాలంటే ఎలా వస్తుంది? ఎందుకంటే మన్మధుడు లేకపోతే మనకు శరీరం లేదంట. ఈ సృష్టి కార్యం జరగదు. ఇప్పుడు మన్మధుడు ఈ తుమ్మెదల్ని బాణాలుగా వింటినారుగా చేసుకొని పుష్ప బాణాల్ని వేస్తే
మన మనకి శరీరాన్నిచ్చిన నాన్నకి, అమ్మకి స్పందన కలిగితే మనందరికీ శరీరమొస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అతనే లేకపోతే ఈ సృష్టి కార్యం నిలిచిపోతుంది కదా! వెంటనే అమ్మవారనుకుందంట, అయ్యో! స్వామివారు ఎంత తొందరపడ్డారు. ఆయన్ని భస్మం చేసేశాడు. ఇప్పుడు ఎట్లా? అని చెప్పి అనుకోని వెంటనే మన్మధుడి దగ్గరికెళ్ళి ఆయన్నేం చేసింది? అనంగుడిని చేసింది. అంటే బ్రతికించింది. కానీ భర్త మాటను కాపాడాలి కదా! చంపేయాలనున్నాడు. మళ్ళీ శరీరాన్నిస్తే భర్త మాటని ధిక్కరించినట్టే. ఇప్పుడేం చేసింది? నువ్వు అనుగుడుగా ఉంటావు. అంటే అదృశ్య రూపంలో అందరి మనసుల్లో స్పందన కలిగిస్తూ ఉంటావు. నువ్వు దేహంతో నీ భార్యకి మాత్రమే కనిపిస్తూ ఉంటావు అని వరం ఇచ్చిందంట. ఈ బూడిద కుప్పను చూసి రతీదేవి వెంటనే శివుడి దగ్గరకొచ్చి ఏడ్చేసిందంట. పాపం రతీదేవి ఏడుపు చూసి శివుడు అనుకున్నాడంట, అయ్యో! నేను ఎంత పని చేశాను, ఇంత పొరపాటు జరిగిపోయింది పాపం తను ఏడుస్తుంది. సరేనని చెప్పి నీకు ఒక వరం ఇస్తాను. నువ్వేం బాధపడకు. నీ భర్తను నీవు శరీరంతో ఎల్లవేళలా చూడాలి అంటే దానికొక చిన్న మార్గం ఉంది. ఏం లేదు, ఇతనే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుడతాడు. ఎవరు? ఈ చనిపోయిన మన్మధుడు అంట శ్రీకృష్ణుడుకు ప్రద్యుమ్నుడు అనే పేరుతో కొడుకుగా పుడతాడంట. అప్పుడు ఆ రూపంలో నిన్నే వచ్చి చేరతాడు. అప్పుడు నీ భర్తని నువ్వు శరీరంతో చూడగలవు. అప్పుడు నువ్వు పొందగలవు నీ భర్తని అని వరమిస్తాడంట. అలా మన్మధుడిని ఆదరించాడు. బూడిద చేసిన మన్మధుని కూడా ఆదరించాడు. ఇంకా తుమ్మెదలు ఎప్పుడూ మన్మధుని దగ్గరే ఉంటాయి. వింటినారిగా ఉంటాయి. ఎంత చక్కటి అన్వయాలో వేటికి కొరత ఉండదు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంతవరకు మనకు సుమనేషు పంచేషున చాదృతః వరకు అయింది. సత్పక్షః సుమనోవనేషు. సత్పక్షః అంటే మంచి మనసులు ఎవరైతే మంచి మనుషులు, మంచి మనసులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళతో ఎప్పుడూ అనుకూలంగా ఉంటాడంట శివుడు. అంటే అలా మంచి మనసులు, మంచి మనుషులెక్కడుంటారు? దేవతల రూపంలోని. ఎలాంటి చెడ్డ గుణాలు లేకుండా ఎవరయ్యా ఉంటారు అంటే, దేవతలు మాత్రమే. దేవతలు అందరూ ఎవరి పేరు చెబితే గౌరవంతో ఉంటారో వారే దేవతలు. కాబట్టే వాళ్ళందరికీ సార్వభౌముడు. ఎవరు? దేవతా సార్వభౌముడు ఇంకెవరు? ఆ మహాశివుడే సాక్షాత్తు. వాళ్ళకి ఎంత భక్తి అంటే పరమశివుడంటే చాలా భక్తి అంట. అలాంటి భక్తి కలిగిన వారి పట్ల, ధర్మం కలిగిన వారి పట్ల ఆనుకూల్యతతో ఉంటాడంట. అలాంటి వాళ్ళ మనసుల్లో విహరిస్తూ ఉంటాడంట శివుడు. ఇంకా తుమ్మెదల విషయానికొస్తే మనోవనేషు. వనం మంచి మంచి వనాలు ఎక్కడుంటాయో చూసుకొని అంటే చక్కగా పూలు ఎక్కడ విరగపూసి ఉంటాయో అలాంటి పూల దగ్గరికి వెళ్ళి వాలి తేనెను తీసుకుంటూ ఉంటాయంట తుమ్మెదలు. మంచి మంచి పుష్పాల దగ్గరికి తుమ్మెదలు వెళ్తాయి. మంచి మంచి మనుషుల మనసుల యొక్క భక్తిలో ఉంటాడంట ఈ శివుడు. ఇంకా మనోరాజీవే అని చెప్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మనోరాజీవే, ఎంత చక్కటి వర్ణనో. నా మనస్సులో భక్తి అనే తేనె ఉంది. ఎలా ఉందంట? నా మనస్సుని ఒక పద్మంగా, పుష్పంగా తయారు చేశాను నేను చక్కగా. ఆ పుష్పం ఎలా ఉంది? ఎంతో సద్గుణాలను కలిగి ఉంది. ఇప్పుడు ఈ పుష్పం ఎక్కడుంది? ఆదిశంకరాచార్యుల వారి మనస్సునే పుష్పంగా చేశారు. నా మనస్సుని నేను చక్కగా పుష్పంగా రెడీ చేశాను. మంచి మంచి లక్షణాలు, మంచి మంచి గుణాలు కలిగి ఉన్నాయి ఆ పుష్పము. చక్కగా మిగిలిన పుష్పాల్లో ఏంటి? మిగిలిన పుష్పాల్లో మామూలుగా తుమ్మెదేం చేస్తుంది? ఒక పుష్పం మీద వాలి దీంతో ఆ తేనెనంతా లాగేసి వెంటనే వేరే పుష్పానికి వెళ్ళిపోతుంది. కానీ నా దగ్గర ఉన్న పుష్పంలో భక్తి అనే తేనె ఊటలాగా ఊరుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎండిపోదు. అలా చేయవలసింది కూడా నీవే అని చెప్తున్నారు. అంతటి భక్తి రావాలంటే మరి మనకు సాధ్యమవుతుందా? కానీ ఆ కార్యాన్ని కూడా చేయవలసింది నీవే స్వామి. నా భక్తి అనే పుష్పంలో, నా మనస్సు అనే పుష్పాన్ని ఎప్పుడు భక్తితో నింపి ఉంచు. దాన్ని ఎప్పుడు ఎండిపోనివ్వకు. భక్తి అనే తేనెతో నింపు. అలా ఊరుతూ ఉంది. భక్తి అనే ఊరుతూ ఉంది. నువ్వేం చేస్తావంటే వెళ్ళు. వెళ్ళి భ్రమరాధిపో,
చక్కగా మా అమ్మైన భ్రమరాంబికాదేవితో కలిసి రా విహారం చెయ్యి. నా మనస్సు అనే పుష్పంలో చక్కగా విహారం చెయ్యి. సుజాత గారు మ్యూట్‌లో పెట్టుకోరా? నా మనః నా మనస్సు అనే పద్మంలో అమ్మవారితో వచ్చి వాలి ఎప్పుడూ ఊరుతూ ఉండే తేనెను తాగుతూ ఉండు. మామూలుగా తుమ్మెదలు తేనెని స్వీకరించేటప్పుడు శబ్దం చెయ్యవంట. జుమ్మని శబ్దం చెయ్యవంట. చక్కగా సైలెంట్‌గా చేస్తూ ఉంటాయంట. అలా ఇప్పుడు నాకు భక్తి అనే తేనె ఎల్లవేళలా, ఎల్ల సమయాల్లో ఊరుతూనే ఉంటుంది. నువ్వు చక్కగా వచ్చి అక్కడ నిశ్శబ్దంగా మరి అంత తేనె ఊరుతూ ఉంటే తాగుతూనే ఉండాలి కదా! మరి వెళ్ళిపోవడానికి కుదరదు. అందుకే చెప్తున్నారు ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు. అలా నీవు నా మనస్సులోకి వచ్చి భక్తి అనే తేనెను పీలుస్తూ చక్కగా అక్కడే విహరించు. ఎందుకయ్యా నువ్వు అక్కడ ఇక్కడ విహరిస్తావు? ఇంత చక్కటి పద్మాన్ని ఇచ్చింది నువ్వే కదా! ఎల్లవేళలా తేనె తగ్గిపోకుండా భక్తి అనే తేనె ఊటలాగా ఊరిస్తూ ఉంది నువ్వే కదా! ఉంచింది నువ్వే కదా! మరి నీకెందుకు అలాంటి ఇలాంటి వనాల చుట్టూ తిరిగే పని? వచ్చెయి నా మనస్సు అనే ఉద్యానవనంలో నీకు చక్కటి పుష్పాన్ని ఏర్పాటు చేశాను. అక్కడ కూర్చో. అమ్మతో పాటు వచ్చి కూర్చొని ఆ తేనెను స్వీకరిస్తూ ఇక్కడే ఉండిపో అని ఎంత చక్కగా చెప్పారు. మళ్ళీ వెళ్ళకు అని చెప్తున్నారు. విభుః అంటే ఇందాకనే చెప్పాం మనం. ఇంతమంది బిడ్డలకి తండ్రి ఆయన కాబట్టి విభుః. ఇద్దరిని కలిపి చేసిన అద్భుతమైన పరమాద్భుతమైన శ్లోకం అండి. అస్సలు ఎంతటి మంచి శ్లోకము. మనకు ఎక్కడికెళ్ళినా కొన్ని దేవాలయాలలో ఏమనుంటుంది? సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అని చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎక్కడ చూడొచ్చు అంటే కంచిలో పీఠాలుంటాయి కదా! కంచి కామకోటి పిట్టమని అలాంటి చాలా పీఠాల్లో ముందు ముఖ్యంగా ఇదే రాసి ఉంచుతారంట. ఎంత చక్కటి మాటండి. సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఈ శ్రీశైల క్షేత్రం యొక్క మహత్తు ఏంటి అంటే అసలు మనకు సంపూర్ణ తీర్థయాత్ర అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం సంపూర్ణ తీర్థయాత్ర అంటే కాశీకి, రామేశ్వరానికి వెళ్ళి వస్తే చాలు అనుకుంటాం కదా! నిజమే. అది మాత్రం నిజమే. కాశీకి, రామేశ్వరానికి వెళ్లి వస్తే మనకు సంపూర్ణ తీర్థయాత్ర జరిగినట్టు. మరి ఈ కాశీకి, రామేశ్వరానికి మధ్యలో ఏముంది? శ్రీశైలం ఉంది. మధ్యలోనే ఉందంట కరెక్ట్‌గా. కాబట్టి మనం కాశీకి, రామేశ్వరానికి మధ్యలో శ్రీశైలం ఉంది కాబట్టి, మనం అటు వెళ్ళాలన్నా, ఇటు వెళ్ళాలన్నా శ్రీశైలం వచ్చి ఆగి తీరవలసిందే. ఎందుకు? మధ్యలో ఉంది కాబట్టి. ఇక మనకి ఈ ఆనందలహరి శివానంద లహరి శ్లోకాలకొస్తే మనకు ఆయన ఎక్కడ చెప్పాడు? ఈ 50వ శ్లోకంలో, 51వ శ్లోకంలో చెప్పారు శ్రీశైల క్షేత్రం గురించి. అదెక్కడుంది? 100 శ్లోకాలలో మధ్యలో ఉంది. ఎంత చక్కటి ఉపమానమో కదా! ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీశైల క్షేత్రం గురించి చక్కగా వివరిస్తూ, చక్కటి ఉపమానాన్ని అందించిన ఆదిశంకరాచార్యుల వారికి మనమందరం కృతజ్ఞత చెప్పాల్సిందే కదా మరి. ఎందుకు ఇంతటి ప్రాశస్త్యం అంటే చెప్పాను కదా! ప్రతిరోజు సాయం సంధ్య వేళ శ్రీశైల క్షేత్రంలో ఒక నిమిషం ఆగుతారంట ఆయన ప్రదోష వేళ. అందుకనే ఈయన కూడా లహరిలోని మధ్యలో శ్రీశైల క్షేత్రాన్ని అలా చక్కగా ఉంచాడనమాట. వాటి యొక్క ప్రాశస్త్యతను తెలిపే శ్లోకాలని అలా మధ్యలో ఉంచారు స్వామివారు. అలాగే మనం ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు మన మనస్సుని కూడా పుష్పం చేసేసి ఫస్ట్ మనం ముందు శ్లోకాల్లో చూసుకున్నాము ఉద్యానవనంగా మార్చేసాం మన మనస్సుల్ని ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు. ఆ ఉద్యానవనంలో సద్గుణాలు అనే పుష్పాన్ని పెట్టుకొని దానిలో భక్తి అనే తేనెను నింపుకొని మరి మనం కూడా అమ్మా నాన్నని శ్రీశైల భ్రమరాంబాదేవిని మరి ఈయన్ని ఇద్దరిని పిలిచేసి కూర్చోమని అడుగుదామా చక్కగా? ఓం నమ శివాయ.